గురుగారు, జూలై నెలలో మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? ఈ నెలలో వాళ్ళకి ఎక్కడెక్కడ అనుకూలతలు ఉన్నాయి? ఎక్కడెక్కడ ప్రతికూలతలు ఉన్నాయి? మనం మేషరాశి ఇప్పుడు పర్టికులర్గా కనుక చూసుకుంటే వీళ్ళకి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక ఫస్ట్ పాదం, ఇవంతా మేషరాశిలో ఉంటాయి. పేరు బలం కనుక మనం చూసుకుంటే చూ, చే, చో, లా, లీ, లు, లే, లో, ఆ అన్న పేర్ల అక్షరాలంతా కూడా మేషరాశిలో ఉంటారనమాట. సో ఈసారి గ్రహస్థితి కనుక చూసుకుంటే సూర్యుడు ఒక్కడే మారుతూ ఉన్నాడండి, మిగతా ఏ గ్రహాలు కూడా మారటం లేదు. వీళ్ళకి సూర్యుడు వచ్చి తామరమూర్తిగా మూవ్ అవుతూ ఉన్నాడు. అంటే సూర్యుడు వీళ్ళకి ఒక 25% మాత్రమే పాజిటివ్గా ఉన్నాడు, మిగతా 75% వీళ్ళకి ప్రతికూలంగా ఉండి ఇబ్బందులు కలిగించే అవకాశం ఎక్కువగా ఉంది. మనం సూక్ష్మ గోచారం, లఘు గోచారం అన్న కాన్సెప్ట్ ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి అవమానాలు జరగటం ఎక్కువ, తర్వాత ధనం కోల్పోవటం, ప్లస్ ధనము వస్తుంది. ధనం అయితే వస్తుంది, అనుకున్న విధంగా టయానికి ధనం అంది, దానికి మనకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దానికి సరిపడా ధనం అయితే వీళ్ళకి వస్తుంది. కానీ ధనం కూడా విపరీతంగా లాస్ అవుతుంది. బేసికల్గా వీళ్ళకి అగౌరవం జరిగే సంఘటనలు ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళకి కుజుడు వీళ్ళకి 5వ ఇంట్లో ఉన్న విపరీత వేద ఉండటం వల్ల కుజుడు వీళ్ళకి అనుకూలంగా ఉన్నారు. అంటే ఒక రకంగా మేషరాశి వాళ్ళు ఈ మంత్ కూడాను 80% పాజిటివ్గా ఉందని మనం తెలుసుకోవాలి. వీళ్ళకి సూర్యుడు 4వ ఇంట్లో ఉండటం వల్ల కొంచెం ఇబ్బంది పెట్టే పొజిషన్లో ఉన్నాడు, అది కూడా ఇంటికి సంబంధించిన విషయాల్లో. బట్ ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా బాగుంటారు వీళ్ళు.